రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవుడా, మహిమా స్వరూపుడవైన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్వామి, స్తోత్రాలు నాయన. ఇదివరకు మా ఎడల మా పట్ల మీరు చేసిన మీ ఉపకారములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఏమిచ్చినా మీ రుణమును మేము తీర్చలేము. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు నాయన. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ కనికరము చేత నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలయ్యా. మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు నాయన. మా మనవులను అంగీకరించగలిగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మీకు గాక ఇంకెవరికి చెప్పుకుంటాము నాయన. అయ్యా, మిమ్ములను గాక మేము ఎవరిని కలిగి ఉంటాము నాయన. మీకు స్తోత్రాలు. కనికరం కలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కార్యాలు జరిగించు నాయన. మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి స్వామి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. ఈ ప్రార్థనకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకం తొలగిపోవునుగాక స్వామి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహోదరుడు కమలాకర్ గారి, అయ్యా మీ దాసుడు కమలాకర్ గారి చిన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకోను ఆయన. ఆ పాప దినదినానికి డెవలప్ అవ్వడానికి సహాయం దయచేయి. వెంటిలేటర్ మీద ఉంటుండగా ప్రభా దయచేసి కనికరించండి. నెలలు తక్కువగా పుట్టి ఉండుండగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించు నాయన. స్వస్థపరచు నాయన. ఆరోగ్యవంతురాలుగా మార్చు నాయన. ప్రతి బంధకాలు యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగి పోవునుగా కని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మీ బిడ్డను మీరు కనికరించండి. మీ కృపచేత నింపండి ప్రభువా. త్వరలోనే మంచి సాక్ష్యము మేము వినగలుగునట్లుగా మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో ప్రభు, అలాంటి చిన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభు, పుట్టిన నాటి నుండే నాయన అయ్యా తండ్రి, బలహీనతల చేత ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో, ఎంతమంది శిశువులు ఉన్నారో అయ్యా మీరు దర్శించండి. చిన్నపిల్లల హాస్పిటల్లో నాయన ఎంతమంది అయ్యా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో చిన్న బిడ్డలను కనికరించండి ప్రభువా. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. చిన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి అడ్డంకులు యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాకని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు అయ్యా అలాంటి వారిదే పరలోక రాజ్యమని నాయన మీ వాక్యం చెబుతూ ఉండగా దయచేసి కనికరించమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి, జీవితంలో నాయనా తండ్రి కష్టాల సుడిగుండాలలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అతని రకరకాల సమస్యల చేత వేధించబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య నామములో మీ అద్భుతమైనటువంటి కార్యాలు వారి కుటుంబాలలో జరుగునుగాక. మీ ఆశ్చర్యమైన కార్యాలు వారి కుటుంబాలలో జరుగునుగాక తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన కార్యాలు జరిగించు నాయన. గొప్ప కార్యాలు జరిగించు నాయన తండ్రి. అయా నాయన మీకే వందనాలు. బిడ్డలను కనికరించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కుటుంబాలను బలపరచండి. కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అయా
అయా తండ్రి మీకు వందనాలు. దుష్టుని కార్యములన్నిటిలో నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. చిన్న వయసులో ఎవరైతే అయా భర్తలను కోల్పోయారో లేక భార్యలను కోల్పోయారో అటువంటి వారిని మీరు ఆదరించండి, అటువంటి వారిని ధైర్యపరచండి, అటువంటి వారి జీవితాలను కట్టండి, అటువంటి వారి జీవితాలను నాయన ఉన్నతముగా మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. దైవమా మీకు వందనాలు, దైవమా మీకు వందనాలు. మీ ఘనమైన కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు. మీ కార్యాలు జరిగించు నాయన. మీ మేలుల చేత నింపండి ప్రభువా. దయచేసి కనికరించండి. అదేవిధంగా తండ్రి లేని బిడ్డలను, తల్లి లేని బిడ్డలను, అనాథలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారిని దీవించు నాయన, వారిని ఆశీర్వదించు ప్రభా. వారికి కావలసిన అవసరాతలు అయా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ దయచేత కప్పమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ మేలుల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా మీ కార్యాలు జరిగించు నాయన. మీ ఉన్నతమైన మేలుల చేత నింపండి ప్రభువా. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించమని మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమా దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా కనికరించండి. అదేవిధంగా ప్రభువా రకరకాల రోగాల చేత ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి ఎంతోమంది అయా తండ్రి బలహీనతల చేత, రోగాల చేత ఇబ్బందులకు గురి అవుతుండగా దయ ఉంచి దయచేసి కనికరించండి. అటువంటి బిడ్డలను కనికరించండి అయ్యా. మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభువా. తండ్రి స్వస్థ చిత్తులుగా మార్చు నాయన. బలహీనతల నుంచి విడుదల కలుగ చేయండి. బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగ చేయండి. మీ శక్తి చేత మీరు నింపండి ప్రభువా. మీ బలము చేత మీరు నింపండి నాయన. మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు వందనాలు. కుటుంబాలలో శాంతి సమాధానము లేక, భర్తకు భార్యకు మధ్యలో సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించండి అయా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. మీకు వందనాలు దైవమా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి కుటుంబాలు అయా దీవెనకరంగా మార్చబడాలి. కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. కుటుంబాలు మేలుకరంగా మార్చబడాలి. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోమని మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. నాయనా మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.